ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆరాధన కొరకై ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణము, ఆ యొక్క అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి ఏ రీతిగా సహకారి అయి ఉన్నాడో, ఏ రీతిగా వారిని విడిపిస్తూ వచ్చాడో, అరణ్య మార్గంలో దేవుడు వారి పట్ల ఏ ఏ కార్యములు జరిగిస్తూ వచ్చాడో ఆ యొక్క కార్యములన్నిటినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క కార్యములను బట్టి, వారి పట్ల చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఎందుకు స్తుతించాలి అంటే, ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణము క్రైస్తవుని యొక్క ఈలోక విశ్వాస ప్రయాణము రెండూ కూడా ఒకటేనండి. క్రైస్తవుని యొక్క యాత్ర, అరణ్యములో ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర రెండూ కూడా ఒక్కటే. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మన జీవితాల్లో జరుగుతున్న కార్యాలను మనం సరిపోల్చుకొని మనం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టీర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొరను దేవుని యొద్దకు చేరును. వారు మూలుగులతో ప్రార్థించును అని తర్వాత లేఖన భాగాల్లో మనం చూడగలం. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. అంటే దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు, వారిని దృష్టించి చూచాడు, వారి కొరకు మోషేను సిద్ధపరిచాడు. అంటే వారు చేసినటువంటి ప్రార్థన దేవుని యొద్దకు చేరింది అంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించినటువంటి వాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటిగా దేవుడు ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క అనుభవం మన జీవితంలో మరి ఎన్నోసార్లు మనం అనుభవించి ఉన్నాం. ఆయన మన ప్రార్థనను ఆలకించాడు కాబట్టి ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఆయన మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఆయన మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో విశ్వాస యాత్రలో మనం నిలబడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 102:17, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన త్రోసివేయక ఆయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. నిజముగా మొరపెట్టి వారి మొర నేను ఆలకిస్తాను. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, ప్రార్థనలను ఆలకించేటువంటి దేవా. ఆయన ప్రార్థనలను ఆలకించేటువంటి వాడు. ఇశ్రాయేలు యొక్క మూలుగుల ప్రార్థన ఆలకించాడు, మన యొక్క ప్రార్థనలను కూడా ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆలకించెను కాదు, ఆలకించు దేవుడు. అనగా ఒకప్పుడు ఆలకించాడు, ఇప్పుడు ఆలకిస్తున్నాడు, రాబోయేటువంటి తరముల్లో కూడా ఆయన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మరి దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు అంటే ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు అన్నటువంటి. రెండవదిగా మరి వారి యొక్క ప్రార్థన ఆలకించాడు, దేవుడు వారిని దృష్టించి చూచాడు. చూచిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే నిర్గమాకాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. 10వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఆ రీతిగానే మోషేను దేవుడు పిలవటం, మోషేను ఏర్పాటు చేయటం,
మోషేని ఏర్పాటు చేసుకొని ఆ ఐగుప్తులో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలను ఆశ్చర్యకార్యములను జరిగించి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఫరోతో దేవుడే యుద్ధము చేసి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఐగుప్తులో నుండి దేవుడు బయటికి రప్పించును. కీర్తనల గ్రంథం 136 అధ్యాయము 12 వచనం. కీర్తనల గ్రంథము 136:12. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం. ఆయన తన యొక్క బాహుబలము చేత వారిని రప్పించాడు. అనగా ఐగుప్తులో మ్రగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలు, దాస్యంలో మ్రగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలీలకు తన దాసుడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఏం అనుగ్రహించాడు అంటే వాళ్ళకి విడుదల. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, రెండవదిగా విడుదలనిచ్చేటువంటి దేవుడు. 38 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ, అపవాది చేత పీడింపబడుతూ 38 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయినటువంటి స్త్రీ మీద ఆయన కనికెరపడి ఆమెను ముట్టి ఆమెకి ఏమిచ్చాడు? విడుదలనిచ్చాడు. అపవాది చేత పీడింపబడుతూ ఆమెకు విడుదలనిచ్చాడు. అదే రీతిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడు? మనకి అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు. కాబట్టి రెండవదిగా దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలుకు చేసినటువంటి కార్యం ఏమిటి అంటే వారి మొరను ఆలకించి వారికి దేవుడు విడుదలనిచ్చాడు. వారికే కాదు, ఈరోజు మనకి కూడా అంధకార సంబంధమైనటువంటి సాతాను యొక్క అధికారంలో నుండి, దుష్ట కాలములో నుండి మనకు కూడా దేవుడు ఏం చేశాడు? విడుదల కలగ చేశాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నాడు అంటే విడుదల కలగ చేసేటువంటి దేవుడు, విమోచనగా ఇచ్చేటువంటి దేవుడు, సాతాను చేత బంధింపబడుతున్నటువంటి మనకు విడుదలనిచ్చినటువంటి దేవుడు, పాపము నుంచి మనకు విడుదలనిచ్చినటువంటి దేవుడు, ఐగుప్తులో అనేటువంటి దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుని వారికి విడుదలను, విమోచనను దేవుడు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రీతిగా మరి చూచుకుంటూ వెళ్ళినట్లయితే ఇశ్రాయేల్ యొక్క జీవితంలో వారు మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందిన తర్వాత వారు మొట్టమొదటిగా ఏ మార్గము గుండా ప్రయాణించారంటే వాళ్ళు ఎర్ర సముద్రపు మార్గముగా ప్రయాణించారు. మరి ఎర్ర సముద్రపు మార్గముగా ప్రయాణించినప్పుడు వారు ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చిన వెంటనే ఆ ఎర్ర సముద్రమును దాటడం వాళ్ళ వల్ల కాదు. సహజంగా సముద్రాన్ని దాటాలంటే ఏముండాలి? పెద్ద పెద్ద బోట్లు ఉండాలి, లేదా షిప్పులు ఉండాలి. అక్కడ షిప్పులు లేవు, బోట్లు లేవు. వీళ్ళు చూస్తేనేమో దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఉన్నారు. 20 నుంచి 25 లక్షల మంది అంటే దాదాపు మన విజయవాడ పట్టణం సరౌండింగ్స్లో ఉన్నటువంటి జనాలంతా కలుపుకుంటే ఎంతమంది ఉంటారో, ఇశ్రాయేలు పిల్లలు పెద్దలు అందరిని కలుపుకుంటే అంతమంది ఉన్నారు. వీళ్ళు కాకుండా వీళ్ళకి ఇంకా పశువులు, మేకలు, గొర్రెలు, ఇంకా చాలా వీళ్ళ యొక్క సంపద ఉంది. వీటన్నిటిని కూడా దాటించాలి. వీటన్నిటిని దాటించాలి అంటే నోవాహు వాడ కూడా అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి. ఎలా దాటాలి? ఆ ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చింది. ఎర్ర సముద్రమును చూసి భయపోతున్నారు. ఎలా దాటాలని ఆలోచిస్తూ ఉంటే వెనకాల నుంచి ఫరో సైన్యం ఏం చేస్తుంది? మరలా వాళ్ళని తరుముతుంది, మరలా వాళ్ళని పట్టుకోవాలనుకుంటుంది, మరలా వాళ్ళని దాస్యంలోనే తీసుకెళ్ళిపోవాలనుకుంటుంది. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. లోకంలో సామెత ఉంటుంది కదా, ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. ముందుకు వెళితే ఎర్ర సముద్రంలో పడితే అప్పుడే చనిపోతారు, వెనక్కి వెళితే ఫరోకి దాసులైపోతే దినదినము కూడా వాళ్ళు చనిపోతారు. ఎటు వెళ్ళాలో అర్థం కానిటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసినటువంటి కార్యము నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసి, ఆరిన నేల మీద ఇశ్రాయేలును ఏం చేశాడు? నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇశ్రాయేలును ఆరిన నేల మీద నడిపించుకుని వెళ్ళటం మాత్రమే కాదు, వారిని తరుముతూ వచ్చినటువంటి వారి శత్రువులైనటువంటి ఐగుప్తీయులందరినీ కూడా అదే ఎర్ర సముద్రములో ముంచి వేసి వారిని ఏం చేశాడు?
వారందరి శత్రువు అనేటువంటి వాడిని లేకుండా చేశాడు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనము దేవుణ్ణి గురించి ఏమి తెలుసుకోవాలి అంటే, ఆయన ఆటంకములను తొలగించే దేవుడు, అడ్డంకులను తొలగించే దేవుడు. ఆ యొక్క అరణ్య యాత్రలో వారికి అడ్డంకముగా వచ్చినటువంటి ఎర్ర సముద్రమును తొలగించిన దేవుడు ఈరోజు విశ్వాస యాత్రలో మనము పరమ కనాను వైపు వెళుతూ ఉన్నప్పుడు మన ఎదుట ఎర్ర సముద్రము లాంటి ఎన్నో పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను, ఆటంకములను, అడ్డంకములన్నిటినీ కూడా ఆయన తొలగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథము 136, 13, 15 వచనాలను చూచినట్లయితే, ఆయన ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును, ఆయన ఇశ్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. ఈ రీతిగా ఆటంకములను తొలగించేటువంటి దేవుడుగా, ఎర్ర సముద్రం అనేటువంటిది దాటటము వారి వలన కాదు, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోవటం అనేటువంటిది మానవుని యొక్క ఊహకు అందనటువంటిది. ఆ రీతిగానే వారి పట్ల మనుషుడెవడూ కూడా గ్రహింపలేని గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు విశ్వాస యాత్రలో ఉన్న మన జీవితాల్లో మనకి ఎదురవుతున్నటువంటి ఆటంకముల నుండి మనల్ని విడిపించటానికి, ఆ ఆటంకములను మన నుండి తొలగించటానికి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మనుషుడు ఎవడూ కూడా గ్రహింపనేటువంటి గొప్ప కార్యములు మరి చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క మూలుగుల ప్రార్థనను వినినటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. దిక్కులేని దీనదరిద్రుల ప్రార్థనను ఆయన ఆలకించేటువంటి వాడు. ఎవడు దీనుడైన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో మొరపెట్టుచున్నాడో వాడిని నేను దుష్టించుచున్నాను. ఆయన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. రెండవదిగా, ఆలకించి ఆయన మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు, వెంటనే ఆయన సన్నిధికి చేరినటువంటి ప్రార్థనను బట్టి విడుదల కలగజేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విడుదల కలగజేశాడు. సాతానిక బంధకములో ఉన్నటువంటి నడుము వంగిపోయినటువంటి స్త్రీని విడుదల కలగజేశాడు. అదే రీతిగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనలను విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మూడవదిగా మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాం, ఆటంకములను తొలగించేటువంటి దేవుడు. వారి ఎదురుగా ఎర్ర సముద్రము వారి ఎదురుగా వచ్చినప్పుడు, వెనక శత్రువు తరుగుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రమును చీల్చి వారికి మార్గం ఇచ్చాడు. శత్రువుని అదే ఎర్ర సముద్రములో, వారికి ఆటంకముగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రములోనే శత్రువులను ఆయన ముంచివేశాడు. కాబట్టి ఆయన ఆటంకములను తొలగించేటువంటి దేవుడిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మరి ఆ రీతిగానే వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రమును దాటి ముందుకు వస్తూ ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు వారికి విరోధంగా నిలబడ్డారు. వారు వెళుతున్నటువంటి మార్గములో అనేక దేశములు గుండా వారు వెళ్ళవలసి వచ్చింది, అనేక జనాంగములు గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. అలా వెళుతూ ఉన్నప్పుడు వారు వీరికి విరోధముగా నిలబడినప్పుడు వారి పక్షంగా దేవుడు ఏం చేశాడు? యుద్ధములు చేశాడు. అందుకని కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును. 17వ వచనం, గొప్ప రాజులను ఆయన హతము చేసును, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసును. అమ్మోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. వారి మార్గములో వారికి విరోధముగా నిలబడినటువంటి శత్రువుల మీద వారికి దేవుడు ఏమి ఇస్తూ వచ్చాడు? విజయమును ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి, ఈ కార్యమును బట్టి, ఈ రీతిగా వారి పట్ల చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడు. ఆనాటి అరణ్యము ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసినటువంటి దేవుడు ఈరోజు విశ్వాస యాత్రలో ఉన్నటువంటి మన పక్షముగా,
మనకు తెలియకుండానే ఆయన మన పక్షముగా యుద్ధం చేసేటువంటి వాడు. మనకు తెలియదు, ఎన్నో సందర్భాలలో ఎన్నో ప్రమాదాల నుంచి ఆయనే తప్పిస్తూ వచ్చాడు. ఎన్నో రీతులుగా సాతాను అంధకార సంబంధమైనటువంటి ఆ అధికారము మన మీద ప్రభావం చేయటానికి ఎన్నో రీతులుగా ప్రయత్నములు చేస్తున్నప్పుడు దేవుడు మనకి కనబడకుండానే అదృశ్యుడైనటువంటి దేవుడు ఎన్నో సందర్భాలలో మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు, మన పక్షంగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధమును మనం కళ్ళనారా చూడలేము, కానీ మన పక్షముగా ఆయన యుద్ధము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు అరణ్యంలో బయలుదేరి వస్తున్నప్పుడు బిలాము ద్వారా బాలాకు రాజు ఇశ్రాయేల్ని ఏమని చేయాలనుకుంటున్నాడు? శపించాలనుకుంటున్నాడు. అలా శపించాలనుకుంటున్నాడు అనేటువంటి విషయము ఇశ్రాయేల్లో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు అక్కడ బాలాకు రాజుతోనూ బిలాము ప్రవక్తతో దేవుడు పోరాడుతూ ఉన్నాడు. ఆ రీతిగానే ఈరోజు ఎన్నో చట్టాలను క్రైస్తవులుగా మనకు వ్యతిరేకంగా తీసుకురావటానికి ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే దేవుడే వాటిని ఆపుతూ ఉన్నాడు. దేవుడే వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలును అరణ్యంలో నుండి తీసుకుని వచ్చినప్పుడు వారికి విరోధముగా నిలబడినటువంటి ఆ యొక్క శత్రువులతో దేవుడే పోరాడేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక నాలుగవదిగా మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మరి ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మార్గములో ఆ ప్రయాణము వలన వాళ్ళు అలసిపోతూ ఉన్నారు. ఆ ప్రయాణంలో వారికి ఆకలి వేస్తూ ఉన్నది, వారికి దాహం వేస్తూ ఉన్నది. మరి ఆకలి వేస్తున్నప్పుడు, దాహము వేస్తున్నప్పుడు దేవుడు వారికి ఆహారమును ఎలా సమకూర్చి పెట్టాడని కీర్తనకారుడు అంటున్నాడంటే 78వ కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 10 రాగనిచ్చిన 23వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. ఏం కురిపించాడంటండి? మన్నాను. ఈరోజు మన క్యాలెండర్ వాక్యము కూడా ఏమిటి? ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం, దీవెనకరమైన వర్షములను నేను మీకు కురిపించేదును. ఇక్కడ ఏం కురిపిస్తున్నాడు? వాళ్ళకి ఆకలి అయితే ఏం కురిపించాడండి? మన్నా వర్షాన్ని కురిపించాడు. ఆ మన్నాని ఎలా ఉంటుంది అంటే మనము వింటర్లో కురుస్తున్నటువంటి మంచు వలె ఉంటుంది. దానిని వండుకోక్కర్లేదు, దానికి మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆ మన్నాను తీసుకుని వెళ్ళటం, దాన్ని వెంటనే తినటం, రెడీమేడ్ ఫుడ్గా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును. ఏ ధాన్యమును ఇచ్చాడు? భూ సంబంధమైన ధాన్యము కాదు, ఆకాశ ధాన్యమును, దేవదూతల ఆహారం అంటున్నాడు దేవుడు. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించాడు. ఇంకా 25వ వచనంలో దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇంకా వారికి నాన్ వెజ్ తినాలనేటువంటి కోరిక, మాంసాహారం తినాలని కోరిక వచ్చినప్పుడు ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసును, ఆయన బలము చేత దక్షిణపు గాలి రప్పించును, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. ఏ కురిపించాడండి? రెక్కలు గల పిట్టలు, పూరేళ్లను వర్షముగా కురిపించాడు, మన్నాను వర్షముగా కురిపించాడు, దీవెనకరమైనటువంటి వర్షము వారికి కురిపించాడు. ఆ రీతిగా అరణ్యములో దేవుడు వారిని పోషిస్తూ వస్తాడు. 40 సంవత్సరాల అరణ్యంలో 25 లక్షలకు దగ్గరగా ఉన్నటువంటి జనాంగంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో లేరండి, ఏ ఒక్కరూ కూడా దాహంతో లేరు. వారికి దాహం వేసినప్పుడు నీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంటండి? 78:15వ వచనంలో అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి త్రాగనిచ్చెను. బండలో ఏముంటుందండి? నీరు ఉంటుందా? రాతి హృదయం అని ఎందుకంటారు? రాతిలో ఏముండదు, నీరు అనేది ఉండేటువంటి ఛాన్సే లేదు. ఆ రాతిని చీల్చి ఎంత నీరు ఇచ్చాడు? ఎంత? సముద్రం అంతా 25 లక్షల మంది త్రాగటానికి నీరు, మంచి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు, మలినమైన నీరు కాదు. అంతేకాకుండా వారి పశువులకు, వారికి ఉన్నటువంటి ఆ జంతువులన్నిటికీ కూడా కావలసినటువంటి నీరును ఆయన సమకూర్చి పెట్టాడు. వారు 25 లక్షల మందికి కావలసిన ఆహారాన్ని
వారి పశువులకు కావాల్సినటువంటి ఆహారాన్ని వారందరికీ కావాల్సిన, ఏమంటే 20 లక్షల మందికి నాన్ వెజ్ పెట్టాలంటే ఎన్ని కేజీలు కావాల్సి వస్తుంది? ఎన్ని కేజీలు కావాల్సి వస్తుంది? ఊహకు అందిద్దా? అంతగా దేవుడు వారికి ఆహారాన్ని సమకూర్చి పెట్టాడు, వారి దాహాన్ని తీర్చాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటున్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ 40 సంవత్సరములు వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లలేదు, వారి యొక్క కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిల్లిపోలేదు. ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చాడు, దాహమును తీర్చడానికి నీరుని సమృద్ధిగా ఇచ్చాడు, వారి ధరించుకుంటానికి బట్టలు సమృద్ధిగా అనుగ్రహించాడు. ఈ రీతిగా వారిని దేవుడు అరణ్యములో పోషించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడంటే పోషించేటువంటి దేవుడు. ఈరోజు నూతన నిబంధన మనకు కూడా ఏమని చెప్తున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, వాటిని నేను పోషించటలేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేవుడు పోషించేటువంటి దేవుడు. అరణ్యములో ఇశ్రాయేలును పోషించినటువంటి రీతిగా విశ్వాస యాత్రలో పరమ కనాను వైపు వెళుతున్నటువంటి మనలను ఆయన పోషించే దేవుడు. సమృద్ధిగా మనకు కావలసినటువంటి వాటిని సమకూర్చేటువంటి దేవుడు. మరి అదే రీతిగా మరి 6వదిగా మనం చూసినప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నటువంటి అరణ్యము చాలా కఠినమైనటువంటి అరణ్యం. పగలు భయంకరమైనటువంటి వేడి ఉంటుంది, రాత్రిపూట భయంకరమైన చలి ఉంటుంది. ఏ సమయంలో ప్రయాణం చేయాలి? వాళ్ళు ఉన్నటువంటి దాదాపుగా 20 లక్షల మంది ఉంటే అందులో పిల్లలు ఉన్నారు, అందులో గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇంకా బలహీనులు ఉంటారు. రాత్రిపూట ప్రయాణం చేద్దామంటే చలి, చీకటి, కటిక చీకటి అరణ్యంలో. ఈ రోజు అంటే మనం ప్రయాణం చేయడానికి ఎన్నో రోడ్లు ఉన్నాయండి. ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి అసలు అరణ్యంలో మార్గం అనేది తెలియదు, మార్గం లేదు. పైన ఉన్నటువంటి చంద్రుడి కాంతి మూలంగానే వాళ్ళు ప్రయాణం చేయాలి. ఆ చంద్రుడు 14 రోజులు కనబడితే 14 రోజులు మనకి కనబడ్డు. అటువంటి కటికమైనటువంటి అరణ్యంలో, కటిక చీకటిలో వారు ప్రయాణించడానికి ప్రయత్నం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి? టార్చ్ లైట్లు ఉండాలి, అవి లేవు. లాంతర్లు ఉండాలి, అవి లేవు. ఎలా ప్రయాణించాలి? భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి సర్పములు ఉన్నటువంటి అరణ్యం అది. రాత్రిపూట ప్రయాణిద్దామంటేనేమో కటిక భయంకరమైనటువంటి చలి, పగటిపూట ప్రయాణం చేద్దామంటే భయంకరమైనటువంటి వేడి. ఎలా ప్రయాణించాలి? అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమై ఉన్నాడంటండి? రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉన్నాడు, చలి దెబ్బ వారికి తగలకుండా. పగటిపూట మేఘస్తంభంగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు ఆ మేఘస్తంభము ద్వారా పగటిపూట, అగ్నిస్తంభము ద్వారా రాత్రిపూట వారికి తోడుగా నుండి వారిని నడిపించినటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ కార్యమును బట్టి దేవుడు వారికి ఏమై ఉన్నాడు అంటే ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆయన కాపరి అయి ఉన్నాడు. ఈరోజు మనకి కూడా ఆయన ఏమై ఉన్నాడు? కాపరి అయి ఉన్నాడు. విశ్వాస యాత్రలో మన యొక్క జీవితం కూడా, మన యొక్క విశ్వాస యాత్రలో ఎటువైపు వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఏ అడుగు వేయాలో, ఏది చెయ్యాలో మనకి తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో తన యొక్క వాక్యము చేత మన నడిపిస్తూ ఉన్నాడు. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆనాడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనకి కూడా అదే రీతిగా తోడుగా ఉండి మనలను కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. వారికి కాపరిగా ఉన్నాడు, మనకు కాపరిగా ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరి, యెహోవా నా కాపరి, మనకి లేమి లేదు. ఆయన వారికి కాపరిగా ఉన్నాడు కనుక అరణ్య ప్రయాణంలో వారికి లేమి లేదు. వారికి వేసుకున్న బట్టలు చిరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. వారిలో ఎవరు కూడా ఆకలితో ఎవ్వరూ కూడా ఒక్క దినము కూడా ఉండలేదండి. ఆ రీతిగా దేవుడు వారిని పోషిస్తూ, వారిని కాపాడుతూ, వారి పక్షముగా యుద్ధము చేస్తూ దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. చివరిగా వారిని నడిపించుకు ఎక్కడ తీసుకువెళ్ళాడు చెప్పండి? ఐగుప్తులో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశము, అనగా నెమ్మది కలిగినటువంటి స్థలము,
వారి మీద రాజులు లేరు, వారి మీద ఇంకా దుష్ట ప్రభువులు ఎవరు లేరు, వారి మీద ఐగుప్తు రాజు కానీ సాతాను కానీ ఎవరి మీద అధికారులు లేరు. వారిని తీసుకువెళ్ళి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దేవుడే వారి మీద రాజు అయి ఉన్నాడు. దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలన్నా, ఎలా నడవాలన్నా ఆయనే తన యొక్క ప్రవక్తల ద్వారా వారికి తెలియచేస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. శత్రువులు వారి మీద దాడి చేయకుండా వారికి భద్రతనిస్తూ వచ్చాడు. నెమ్మదికరమైనటువంటి స్థలంలోనికి దేవుడు వారిని నడిపించాడు. రమ్యకరమైనటువంటి దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు నడిపిస్తూ ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడంటే శ్రేష్టమైనటువంటి దేశము, అదే నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు? వారి యొక్క ఐగుప్తు జీవితంలో నుండి విడుదల కలగజేసి అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి దేవుడు ఏ ఏ కార్యాలను చేస్తూ వచ్చాడో ఈరోజు మన జీవితాల్లో కూడా అంతకి మించినటువంటి కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమై ఉన్నాడండి? ఆయన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడిగా ఉన్నాడు. రెండవది విడుదల కలగజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. మూడవది ఆటంకములను తొలగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నాలుగవదిగా మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఐదవదిగా పోషించే దేవుడిగా ఉన్నాడు. ఆరవదిగా కాపరి అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఏడవదిగా నిత్యమైనటువంటి స్థలములోనికి తనతో కూడా మనము ఉండులాగన, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అలా దేవుడు మనతో ఉండులాగన, మనము ఆయనతో ఉండులాగన, మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయులాగున ఆయన మన కొరకు ఒక రమ్యమైనటువంటి దేశమును, నెమ్మదికరమైనటువంటి దేశమును దేవుడు మనకి సిద్ధపరుస్తున్నాడు. అక్కడి చేరునంత వరకు కూడా ఆయన మనలను విడువడు, మనలను ఎడబాయడు. ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు మోషేను పంపించాడు. మనము మొరపెట్టకుండానే, మనం ఆయనను వెదకకుండానే, ఆయన ఎవరో మనకు తెలియకుండానే ఆయన ఏం చేశాడు చెప్పండి? తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. వాళ్ళని ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించాడు, యుద్ధము చేసి విడిపించాడు. కానీ మనలను ఎలా విడిపించాడు చెప్పండి? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తముని చిందించి, అక్కడ గొర్రెపిల్ల రక్తం అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తముతో ఆయన మనలను విమోచించి ఉన్నాడు, మనకు విడుదలను దయచేసి ఉన్నాడు. మన యొక్క విశ్వాస యాత్రలో మనం వెళుతున్నప్పుడు ఎన్నో ఆటంకములు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు ఆటంకములన్నిటినీ కూడా ఆయన తొలగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు మన ఆత్మీయ పోరాటంలో మన పక్షముగా ఆయన యుద్ధము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మనకు తెలియకుండానే ఎన్నో సందర్భాల్లో దేవుడు మన పక్షముగా కనబడకుండా తన దూతల ద్వారా అపవాది యొక్క తంత్రములతో, అపవాది యొక్క శక్తులతో దేవుడు పోరాడుతూ ఉన్నాడు. మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. వారిని పోషించినటువంటి రీతిగా మనల్ని పోషిస్తున్నాడు. వారికి ఆహారం ఇచ్చినటువంటి రీతిగా, దాహం తీర్చినటువంటి రీతిగా, వారి అవసరతలను తీర్చినటువంటి రీతిగా ఈరోజు మనల్ని కూడా ఆయన పోషించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంతకు మించి వారికి ఇచ్చినటువంటి పరలోక సంబంధమైన మన్నా, శ్రేష్టమైనటువంటి ఆహారమును వారికి ఇస్తే ఈరోజు మనకేమిస్తున్నాడో తెలుసా? జీవాహారము. దేవుని వాక్యం అనే జీవాహారము. శరీరమును బ్రతికించేది కాదు, ఆత్మలను మనం బ్రతికించేది. నా మాటలు ఆత్మయు జీవమునైనాయి. మనుషుడు దేన్ని బట్టి బ్రతుకుతాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అనుదినము దేవుడు మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు. ఉదయకాల సమయమందు మనకి వేకప్ వాడు ద్వారా ప్రతి దినము కూడా ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుదిన ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. వారికి త్రాగటానికి సముద్రం అంతా స్వచ్ఛమైనటువంటి నీరుని ఇచ్చాడు. మనకు పానము చేయటానికి తన పరిశుద్ధాత్మని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవజలాన్ని మనకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వారిని కాపాడుతూ ఉన్నాడు. వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మనకి కూడా ఆ రీతిగా ఆయన కాపాడుతూ, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, మిమ్మల్ని ముట్టినవాడు నాకు అనుగుడ్డు, ముట్టినటువంటి వాడు అని ఆయన చూడుము నా అరచేతుల్లో మిమ్మల్ని చిక్కుకొని ఉన్నాను అని, మనకు ఆయన అరచేతుల్లో ఉన్నాము అని చెప్పటానికి ఆయన చేతుల్లో ఏం పొడవబడినాయి? గాయాలు చేయబడినాయి. ఈ రీతిగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతము వరకు ఆయన నడిపిస్తాడు. మరణము
మరణము వరకు నడిపిస్తాడు. మరణములో ఉంటాడు, మరణము తర్వాత కూడా ఆయన మనతో కూడా ఉండేటువంటి దేవుడు. ఒక రమ్యమైనటువంటి దేశమును మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ గొప్ప దేవుని ప్రణాళిక, ఈ గొప్ప దేవుని కార్యములను ఇశ్రాయేలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు అంతకు మించినటువంటి కార్యములు జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడని ఎరిగి మనము వాటిని అనుభవించినటువంటి వారముగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనందరము మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఆ 7 మరి దేవుడు ఏమై ఉన్నాడనేటువంటి 7 సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన ఆలకించేవాడు, విడుదల కలిగించేటువంటి వాడు, ఆటంకములను తొలగించేటువంటి వాడు, తర్వాత యుద్ధము చేయవాడు, పోషించే దేవుడు, కాపరి అయిన దేవుడు, రమ్యమైనటువంటి స్థలమును మన కొరకు సిద్ధపరచుచున్న దేవుడు. కనుక ఇది కేవలం ఇశ్రాయేలు యొక్క జీవితమే కాదు, ఇందులో మన జీవితం కూడా ఉన్నది. మనకు కూడా ఆయనట్టి కార్యములు చేసేటువంటి దేవుడు. కనుక మనందరము ఈ కార్యములను తలపోసుకొనుచు మరి దేవుణ్ణి ఆరాధించుదాం.